వేతనాల విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు అలా ఉంటే ఇక ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ లో వెసెక్టమీ సర్జరీల సంఖ్య రోజు రోజుకి తగ్గుతోంది. కేవలం 2% మంది పురుషులు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటూ ఉండగా మిగతా 98% ఆడవారే ట్యూబెక్టమీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లో ఇంతగా చైతన్యం వచ్చిన ఆడవారే ఆపరేషన్లు ఇంకా చేయించుకోవటం వారి ఆరోగ్యంతో చెలగాట మారటమేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ పై ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే కేవలం ఆడవారు మాత్రమే చేయించుకోవాలన్న భావన ఇంకా జనంలో కనిపిస్తోంది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే బరువులు మోయడానికి ఇబ్బందిగా ఉంటుందన్న అనుమానం ఇంకా ప్రజల్లో ఉండడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో 100కు 5 మగవారు వెసెక్టమీ సర్జరీ చేయించుకుంటే ఇప్పుడు ఆ సంఖ్య 2కి పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్యామిలీ ప్లానింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రజల్లో మార్పు కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. కొంతమంది పురుషుల్లో అపోహ ఉంటుంది, నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే వీక్ అయిపోతానేమో, అదొకటి. ఇంకొకటి వైఫే చూసుకుంటుంది కదా అనే ఒక లీనియన్స్. ఈ 2 కారణాల వల్ల పురుషులు ఎక్కువగా ముందుకు రారు. కానీ మెడికల్గా ఆలోచిస్తే పురుషుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ స్త్రీలలో కన్నా ఈజీ అవుతుంది. గతంలో 5% వెసెక్టమీ ఆపరేషన్లు జరిగితే ప్రస్తుతం ఈ సంఖ్య 2%కి పడిపోయింది. పల్లె పట్నం అనే తేడా లేకుండా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆడవారికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయిస్తే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందంటున్నారు డాక్టర్లు. ట్యూబెక్టమీ సర్జరీ చేయించుకున్న ఆడవారిలోనే గర్భసంచి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఆమె ఒక్కతే చేయించుకోవడం వల్ల ట్యూబల్ లైగేషన్ అంటామండి, ట్యూబ్స్ అన్ని క్లోజ్ చేస్తామన్నమాట. దానివల్ల సరౌండింగ్ బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం మార్పు చెందడము, లోపల పెల్విక్ ఆర్గన్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం అనమాట, ఆ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా పాపం ఆడవాళ్ళకే ఆఫ్టర్ డెలివరీ ఉంటుందండి. సో వీలైనంత వరకు మగవాళ్ళు కూడా కోఆపరేట్ చేసి వాసెక్టమీ చేయించుకుంటే బాగుంటుందని. ఫ్యామిలీ ప్లానింగ్ పై ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వాసెక్టమీ ఆపరేషన్లకు పురుషులను ఒప్పించేలా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్త్రీ పురుషుల పుట్టుక దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు సంపాదించే వేతనము, అలాగే ఇప్పుడు ఇందాక మనం విన్న కుటుంబ నియంత్రణ కోసం చేయించుకునే ఆపరేషన్స్ వరకు కూడా వ్యత్యాసం చాలా క్లియర్గా చాలా ఎక్కువ మోతాదులో కనిపిస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శోభా జయసూర్య గారు, లాయర్, అలాగే యమునా పాఠక్ గారు, సోషల్ యాక్టివిస్ట్, అలాగే శారదా గౌడ్ గారు, అడ్వకేట్ అండ్ బహుజన జాగృతి. అందరికీ వెల్కమ్ అండి. మొదట మీరు చెప్పండి శోభా గారు, స్త్రీ పురుషులు పుట్టుక దగ్గర నుంచి తీసుకున్నా మనము ఎప్పుడు వింటున్న విషయమే, అమ్మాయిల్ని ఎవరూ కోరుకోరు. చదువుకున్న అమ్మలైనా బాబు కావాలని అనుకుంటారు, చదువుకొని ఊర్లలో ఉండి ఏమాత్రం చదువు లేని వాళ్ళు కూడా బాబు కావాలని కోరుకుంటారు. ఇప్పటికీ కూడా పరిస్థితిలో మార్పు అనేది లేదు. అసలు ఎందుకు ఈ పరిస్థితి, పుట్టుకలో కూడా ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది? జెండర్ ఈక్వాలిటీ అనేది ఇట్ ఈస్ అ వెరీ ట్రికీ కాన్సెప్ట్ అండి. whether women are equal to men or men are equal to women, we have to discuss a lot on this. Man has created, God has created men and women differently, but overcoming all the inferior things, women are coming up greatly. They are coming up in all the fields of this men dominated whatever it is, and it is the beginning of feminine era. The male dominance has been slowly, gradually ending, and there is a beginning of the feminine era. I could say this. అంటే మెయిన్ గా చదువుకునే వాళ్ళంటే సరే అబ్బాయిల్ని కోరుకుంటున్నారు అని అనుకుంటాం. చదువుకున్న అమ్మలకు కూడా అబ్బాయిలే కావాలి అని ఉండటంలో అసలు ఎందుకు అబ్బాయినే కోరుకుంటారు, అమ్మాయిల్ని ఎందుకు వద్దనుకుంటారు? Nowadays in the cities I don't think it is so అండి. అది రేషియో చెప్తోంది, ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ శారదా గౌడ్ గారు, మీరు చెప్పండి, మీరేమనుకుంటారు ఈ వ్యత్యాసం గురించి? పుట్టుకలో తీసుకున్నప్పుడు అంటే సామాజికంగా మనం ఉన్నటువంటి నేచర్ అండ్ నర్చర్, ఒకటి ఎన్విరాన్మెంట్,
తర్వాత సోషల్ సర్కమ్స్టెన్సెస్ కూడా ఒక్కోసారి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, తర్వాత మనము పెరిగిన ఈ వాతావరణం ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా చూసి వాళ్ళు చిన్నప్పుడు పడినటువంటి వేదన ఏదైతే ఉంటుందో ఒకటి తమ బిడ్డకు రావద్దని ఒకటి కోరుకుంటారు. రెండవది ఏంటంటే ఇప్పటికి కూడా ఉంది అనేది ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఈరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఒక 50-60 ఏండ్ల మహిళ వరకు కూడా వివిధ రకాలైనటువంటి అణచబడడం, అనగదొక్కడం, అత్యాచారాలు, ఎక్కడెళ్ళినా కూడా మహిళ సేఫ్గా వస్తుంది అనేది కూడా లేదు. ప్రతి 2 ఏళ్ల పాప నుంచి ప్రతి వ్యక్తిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూనే రావాలి. ఎక్కడ చూసినా ఇదే పుట్టింట్లో ప్రాబ్లమ్సే, పెరిగే విధంలో స్కూల్లో వేసిన ప్రాబ్లమ్సే, ట్యూషన్కి పంపించాలన్న ప్రాబ్లమ్సే, కాలేజీకి పంపించినా అత్తింటికి పంపిస్తే అక్కడ ఆరళ్ళు, వరకట్న వేధింపులు, ఇవన్నిటికన్నా కూడా ఒక ఇంటికి పంపించాలి. అక్కడ ఎలా ఉంటుందో బిడ్డ అని ఒక ఆస్పెక్ట్. అదే కొడుకు అయితే తన ఇంట్లోనే ఉంటాడు, తను ఇంకో కూతుర్ని తన ఇంటికి తీసుకొస్తుంది. కొడుకు అయితే బాధ లేదు కదా అని ఒక చదువుకున్న తల్లి ఆలోచిస్తుంది ఈ మధ్యలో. ఈ విధంగా కూడా అంటే భయం వేస్తుంది. ఆడపిల్లని ఎంత భద్రంగా కాపాడుకోగలుగుతాము, నిజంగా బయటికి పంపించిన బిడ్డని మనం కాపాడుకోగలుగుతామా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. యాక్చువల్గా కూడా సమానంగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. యాక్చువల్గా కూడా ఏ బిడ్డను కూడా పెంచడంలో ఎక్కడా కూడా తల్లి తేడాలు చూడదు. కానీ భయము, అభద్రతాభావం, తన బిడ్డని నిజంగా నేను చివరి వరకు కాపాడుకుంటానా, దక్కించుకుంటానా, ఈ సమాజంలో తన బిడ్డకున్న రక్షణ ఏంటిది? అంటే నిజానికి శారద గారు ఈ మధ్య కాలంలో ఇప్పుడు నిర్భయ దగ్గర నుంచి ప్రతిరోజు అత్యాచారానికి సంబంధించి న్యూస్ లేకుండా అసలు పేపర్ ఉండదు. ప్రతిరోజు ఎక్కడో ఒక జిల్లాలో, మండలంలో, రాష్ట్రంలో, దేశంలో ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు చదువుకున్న అమ్మలు భయపడుతున్నారు మీరు అన్నట్లుగా అంటే ఒక అర్థం ఉంది. నిజానికి ఎవరు కూడా ఇలాంటి సమాజంలో అమ్మాయి లేకపోవడమే బెటర్ అని అమ్మలు అనుకోవటంలో అర్థం ఉంది. కానీ ఒకప్పుడు పాత రోజుల్లో కూడా మన అమ్మమ్మల దగ్గర నుంచి కూడా అబ్బాయిని కోరుకున్నారు. అంటే ఎందుకని? అంటే అప్పుడున్నటువంటి దాంట్లో ఏంటంటే మగవాడు అంటే వారసుడు. మనకు ఏ పేరు తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా కూడా మగపిల్లవాడు మనకు తీసుకొస్తాడు, ఇంటి పేరు నిలబెడతాడు, మనకు గౌరవాన్ని పెంచుతాడు, కుటుంబానికి వారసుని ఇస్తాడు. కాబట్టి అదొకటి. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, అక్కడి పిల్లని మనం ఎంత చేసి ఏం చేసినా ఏదో అంత పసుపు కుంకుమ కిందనో కట్నం కనో ఇవ్వాలని కోరుకుంటారు తప్ప మనము ఎప్పుడైతే ఆస్తిలో భాగం ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆడపిల్లకు ఆ రకమైన ఆలోచన ఇప్పటి వరకు కూడా చేస్తలేదు జనరల్గా అయితే. ఎందుకంటే ఆడపిల్ల ఏమిచ్చి పంపించినా ఒక సార ఇవ్వాలి, ఒక చీర ఇవ్వాలి, ఏదో మన దగ్గర చేతనైంది ఉంటే కాస్త ఇచ్చి పంపిస్తాం అంతే తప్ప ఆస్తిలో సగభాగం కానీ లేకపోతే ఆ అమ్మాయికి సమానంగా పెంచడం కానీ సమానంగా విలువలనివ్వడం కానీ చెయ్యరు. ఇది మన లోపల ఉన్నటువంటి సామాజిక అంశము. వీటి లోపల ఖచ్చితంగా మళ్ళీ ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయి. నిజానికి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అమ్మాయిని ఈక్వల్ గా, అబ్బాయితో ఈక్వల్ గా చదివించాలనే ఆలోచన, దృఢ సంకల్పం ఈ మధ్య ఎక్కువైంది. కానీ ఒకప్పటి రోజుల్లో మీరు అన్నట్లుగా యమునా పాఠక్ గారు మీరేమనుకుంటున్నారు? సో నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా సొసైటీ చేంజ్ అవుతుంది, మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. సో ఈరోజు అబ్బాయి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఒక బండికి 2 చక్రాలు ఎలాగో అటు స్త్రీ ఇటు పురుషుడు ఇద్దరు సమానంగా ఉంటేనే సొసైటీలో ఒక బ్యాలెన్స్. సో ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే మన సృష్టి ధర్మం అనేది ప్రాపర్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి తరుణంలో నేను చెప్పేది ఏంటంటే అమ్మాయినైనా అబ్బాయినైనా వ్యత్యాసం చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరిని పెంచడానికి, వాళ్ళని పైకి తీసుకురావడానికి, వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి అన్నిటికి కూడా అదే ఖర్చు. రైట్, మీరు అన్నట్లు బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి, కానీ అది కనిపించట్లేదు, కొరవడింది అంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారు? ఇట్స్ ఆల్ మైండ్ సెట్ అండి. ఒకటి ఏంటంటే అనాదిగా కూడా మనది పేట్రియార్కల్ సొసైటీ. అంటే ఒక తండ్రి అంటే ఆవిడ అన్నట్టు ఇందాక శారద గారు అన్నట్టు ఒక ఫాదరు కొడుకు అంటే మన వారసత్వం. ఈ వారసత్వం అనేది జస్ట్ అంటే ఇప్పుడు ఆడపిల్ల పుడితే మగపిల్లాడు పుట్టకపోతే ఎక్కడ మన వారసత్వం వెళ్ళదు అనే ఒక తరుణంలో అయితే అది మన ఫిక్స్డ్ అనమాట. డీప్ విత్ ఇన్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. అబ్బాయి మాత్రమే వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు, ఆడపిల్ల తీసుకెళ్లదు అని. అలాగే మళ్ళీ మీరు చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానివ్వండి, మళ్ళీ కేరళ రాష్ట్రంలో కానివ్వండి, ఇక్కడంతా పేట్రియార్కల్ సొసైటీ అయితే అక్కడ అలాంటి స్టేట్స్లో కూడా అక్కడ ఏంటంటే వారసత్వం అంతా కూడా ఆడవాళ్ళ నుంచి వెళ్తుంది. సో ఇలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా మన ఇండియాలో ఉన్నాయి. సో అలాగే మనం ఏంటంటే ఇటువంటి వాటి మీద ఎంఫసిస్ చేయాలి. సో ఒక చోట అధికంగా మీరు అన్నట్టు అధికంగా ఉంది. సో ఆ బ్యాలెన్స్ అనేది మైండ్ సెట్ మారాలి.
మైండ్ సెట్ రావాలంటే ఏం చేయాలి అనేది శోభ గారు చెప్తారు. శోభ గారు, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీని ఎవరిని చూసినా కూడా మనసులో కోరుకుంటుంది తప్పకుండా తన దేవుణ్ణి ఈమెకి బాబాయ్ పుట్టాలి. ఆమె తెలిసినా తెలియకున్నా ఎందుకు అలా కోరుకుంటామనంటే అంటది ఈ సమాజంలోకి ఇంకొక ఆడపిల్ల రావడం అసలు వద్దు. ఎందుకంటే రెగ్యులర్గా జరుగుతున్న ఇష్యూస్లోకి ఇట్లాంటి సమాజంలోకి ఇప్పుడు బాగా మారిపోయింది. ఒకప్పుడు అంటే అమ్మాయి ఇంట్లో పెద్దదైందంటేనే చాలు ఇంట్లో కొన్ని పద్ధతులన్నీ అబ్బాయిలకి, ముఖ్యంగా అమ్మాయి ఇంట్లో మెచ్యూర్ అయితే చాలు అబ్బాయిలు ఎలా ఉండాలనేది నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏదీ లేదు. అబ్బాయిల్లో పూర్తిగా అమ్మాయిల పట్ల అసలు కనిపిస్తే చాలు వాళ్ళని ఏడిపిద్దామన్న దృక్పథంతో ఉంటున్నారు. రెగ్యులర్గా అత్యాచారాలు, అంతకంటే దారుణాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. సో ఆమె అట్లా కోరుకుంటూ ఉంటుంది. ఇలాంటి మైండ్ సెట్ మారి నిజంగా అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా ఉండాలి. ఇందాక యమున గారు చెప్పినట్లు బ్యాలెన్సింగ్ అనేది సమాజానికి చాలా కీలకమైన విషయం అని అందరూ అనుకోవాలంటే మనం ఏం చేయాలి? మైండ్ సెట్ షుడ్ చేంజ్ అండి. మైండ్ ఎలా? దే హ్యావ్ టు ట్రీట్ దెమ్ ఈక్వల్లీ. ఇప్పుడు ర్యాగింగ్ ఉండకూడదు. సో మెనీ లాస్ హ్యావ్ కమ్, యాంటీ ర్యాగింగ్ లాస్ హ్యావ్ కమ్. ఇవన్నీ ఇలా పబ్లిక్, ద గవర్నమెంట్ ఆల్సో షుడ్ ఎంఫసైజ్. అండ్ నా ఇప్పుడు షీప్ పెట్రోలింగ్ ఉంది. All these things lead to the girls' empowerment and all this. మీరేమనుకుంటున్నారు? చేంజ్ రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అవేర్నెస్ రావాలండి. మెయిన్గా వారికి ముఖ్యంగా ఒక సర్వే చేస్తారు. 1,00,000 మంది పేరెంట్స్ని తీసుకుంటే దాంట్లో ఒక 10% మందికి మాత్రమే పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని మీద అవగాహన ఉంది. మిగతా 90% మందికి అవగాహన లేదు. కాబట్టి దాదాపు సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు ఎంత అత్యవసరమైనటువంటి అవసరం ఉంది అనేది ఈ సర్వే వల్ల మనకు తెలుస్తుంది. అంటే పేరెంటింగ్ ఎలా ఉండాలో కూడా తెలియకుండానే మనం పిల్లల్ని కంటున్నాము, పెంచేస్తున్నాం. అంటే ఈక్వల్గా మనకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటున్నాయో మామూలుగా వెళ్ళిపోతున్నాయి. కంటున్నాం, పెంచుతున్నాము, ఏదో మామూలుగా యాంత్రికంగా జరిగిపోతుంది. కానీ ఒక పాప ఒక బాబు ఉన్న ఇంట్లోపల ఇద్దరికి సమానంగా బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరిని సమానంగా త్వరగా రమ్మని చెప్పాలి. కానీ అమ్మాయిని చాలా త్వరగా రా, నువ్వు ఎక్కడెళ్ళినా నాకు ఇంటిమేషన్ ఇవ్వాలి, నువ్వు ఎక్కడున్నావో చెప్పాలి. కానీ అబ్బాయికి చెప్పం మనం. పర్వాలేదులే, వాడు మగవాడు గంట అయినా లేటుగా వస్తాడు, అన్నయ్య తమ్ముడు అని మనం అంటాం. కానీ అలా కాదు. ఈరోజు ప్రాబ్లం వచ్చేదంతా కూడా మగపిల్లవాడి పెంపకం వల్లనే. ఆ మగపిల్లవాడికి కూడా ఈక్వల్గా నువ్వు కరెక్ట్గా ఉంటూ, చెల్లి కరెక్ట్గా ఉండు అని ఇద్దరిని ఈక్వల్గా చెప్పే విధానం లోపల తేడా రావాలి. అలాగే ఇంకోటి ఏంటంటే కంపల్సరీ ఈ పేరెంటింగ్ అనే దాని మీద కౌన్సిలింగ్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థలు కానీ, ఎన్జిఓస్ కానీ ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే. పేరెంటింగ్ అనేది చాలా మామూలు విషయం కాదు. అది సమాజం అంతా దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు నేను ఇచ్చే ఒక స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే యంగ్ కపుల్స్కి, సో బిఫోర్ మ్యారేజ్ కంపల్సరీ వీళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది వీళ్ళు అటు అమ్మాయి కానివ్వండి, అటు అబ్బాయి కానివ్వండి, రెండు ఫ్యామిలీస్ కూడా దే షుడ్ గెట్ ఇన్ టు ద ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, డివిజన్ ఆఫ్ డ్యూటీస్. సో రేపొద్దున మనం పిల్లలు ప్లాన్ చేస్తే అమ్మాయో అబ్బాయో, సో ఈ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్, ఈ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పూర్వం ఏంటంటే మనకు పెద్దవాళ్ళు బాగా కూడా మన అమ్మమ్మలు, తాతలు, మన పెద్దవాళ్ళు ఉండి లేదా పెద్దమ్మలు, పెద్దనాన్నలు ఇలా ఒక జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఒక డిస్కషన్ ఉండేది, ఒక ఇవాల్యుయేషన్ ఉండేది, ఒక చర్చ అని ఉండేది ప్రతి అంశం మీద. సో ఎక్కడో ఒక భయం ఉండేది. ఓకే, మనం ఇలా చేస్తే మన పెద్దవాళ్ళు ఇది అంటారు. ఈరోజు ఆ ఒక ఫియర్ ఫ్యాక్టర్ లేదు మనం ఏ స్టెప్ తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే అవగాహన లోపం. ఏదైనా చేస్తే కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, సో దెర్ ఇస్ నో ఇవాల్యుయేషన్. సో కాబట్టి కంపల్సరీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది స్టార్ట్ అవుతే దాంట్లో ప్రతి అంటే మ్యారేజ్ దగ్గర నుంచి వాట్ ఈస్ మ్యారేజ్ అండ్ హౌ టు లీడ్, హౌ చిల్డ్రన్ బేరింగ్ దగ్గర నుంచి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దగ్గర నుంచి, డ్యూటీస్ దగ్గర నుంచి మీకు ఒక సంపూర్ణ అవగాహన, ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్, ఒక మోడల్ లాగా మనం కనుక మన కపుల్స్కి చేయగలిగితే డెఫినెట్గా ఇప్పుడు వచ్చే సొసైటీ అంతా కూడా మనం ఒక ప్రాపర్గా ఒక డిసిప్లిన్డ్ ఇది మనం తెచ్చే అవకాశం ఉంది. రెండో అంశం ఏంటంటే ఈ పిల్లలకు కూడా ఒకప్పుడు మా చిన్నతనంలో మాకు మోరల్ క్లాసెస్ అనే స్కూల్లో కంపల్సరీ ఉండేది. మీరు అంటే మనంతా చూసే ఉంటాం, మన జనరేషన్ ఒక 1 hour డెఫినెట్గా ఒక వారంలో ఒక మోరల్ క్లాసెస్ అని ఒక పెట్టేవారు. ఈ రోజు మీరు చూస్తే ఎంత యాంత్రికంగా అయిపోయిందంటే ఒక మోరల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఈ రోజు పిల్లలకు మనం అందించలేకపోతున్నాం. సో ఏదన్నా అంటారు కదా, విత్తన చెట్టే ఇది మొక్కే వంగంది మానే వంగదండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మీరు ఆ రెస్పెక్ట్, ఆ వెనరేషన్ టు ఉమెన్ ఇట్లాంటివన్నీ కూడా
మీరు ఆ జెండర్ సెన్సిటివిటీ అనేది మీరు ఆ మొదటి నుంచి చెప్తేనే అది వాళ్ళకి వెళ్తుంది. శోభ గారు, ఇందాక మనం విన్నాం సుప్రీంకోర్టు తీర్పు, డివిజన్ బెంచ్ తీర్పు విన్నాము. స్కేల్లో కూడా ఒక సమాన పనికి పురుషుడితో పోలిస్తే స్త్రీకి సగం ఉంటుందంట. 20%, 10% కాదు, సగం ఉంటుందంట. అసలు ఈ పరిస్థితి ఇన్ని రోజులు ఉండడానికి కారణము, అసలు ఈ పరిస్థితి పోవాలంటే లేడీస్ ఏం చేయాలి? ముఖ్యంగా మహిళల పాత్ర ఎలా ఉండాలి, మగవారి ఆలోచన ఎలా ఉండాలి? అవేర్నెస్ రావాలండి లేడీస్కి. తర్వాత దే షుడ్ ఫార్మ్ సర్టన్ ఆర్గనైజేషన్ వే దే కెన్ కాంపాక్ట్ విత్ ఆల్ దీస్ డిఫికల్టీస్. రైట్, మీరు చెప్పండి. ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు మామూలుగా మనము డివిజన్ తీసుకుంటున్నాం చాలా వరకు. ఇప్పుడు మామూలు తీసుకోండి, ఇటుక బట్టలు తీసుకోండి, ఇంటి కన్స్ట్రక్షన్ తీసుకోండి. ఒక మహిళకి ఎక్కువ వరకు ఏమిస్తారు ఈ మేస్త్రీలు అంటే ఇసుక జల్లెడ పట్టడము, తట్టాల్లో ఇసుక మొయ్యడము, ఇటుక మొయ్యడము, ఇవి ఇస్తారు. కనీసం తాపీ పని ఇస్తారు ఆ మహిళకి అంటే మహిళకు తాపీ పని ఇవ్వరు. మేస్త్రీ అవుతాడా వాడు అవ్వడు. ముఠా మేస్త్రీ అవుతుంది ఒక మహిళ, అవ్వదు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ అవి ఇవి అన్ని తీసుకోండి, మనం రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అన్ని తీసుకోండి, గవర్నమెంటల్ వర్క్స్ అయినా కూడా ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేసే అమ్మాయిలు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎందుకు సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఒక అమ్మాయిని హెడ్ గా ఎందుకు చేయట్లేదు? చూడాలి. ఇప్పుడు అదే ప్రాబ్లం అన్నమాట మన దగ్గర కూడా. ఒకటి అంటే ఇప్పుడు చాలా వరకు డ్యూటీస్ ఆడపిల్లలు, ఇప్పుడు ఎక్కడైనా చూడండి మీరు ఏ జాబ్ లోనండి, ఇప్పుడు ఈవెన్ యాంకరింగ్ లో కానీ బయట ఎక్కడైనా కానీ డ్యూటీ వేయడానికి మీరు ఈజీగా ఉన్నారు. కానీ మీ హక్కు మీకు తెలిసినా కూడా మీరు అడిగే పరిస్థితిలో ఉన్నారా అంటే ఎవరూ లేరు. హక్కులను అడిగితే ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారన్న ఒక భయం ఉంది. కాబట్టి భరోసా కల్పించవలసినటువంటి హక్కుల గురించి ట్రైనింగ్ ఇవ్వాల్సింది, హక్కుల గురించి మాట్లాడే ఒక లీడర్షిప్ను మన వాళ్ళు ఎక్కువగా అడుగుతుంటారు. నేను అడిగితే ఏమవుతుందో, నాదేమవుతుందో. సో ఈ గ్రూప్స్ అన్నీ కూడా పీర్ గ్రూప్స్ లాగా, స్టీరియోటైప్స్ లాగా అన్నీ ఉంటున్నాయి. కానీ ఒకరు లీడ్ చేసేటువంటి ఒక లీడర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరో రావాలి, వారంతా కూడా మా హక్కుల కోసం మాట్లాడాలి కాదు. ముందు నువ్వు ప్రశ్నించు, నీకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని, అది నీ హక్కు, నువ్వు డ్యూటీ మోస్తున్నావు ఆల్రెడీ. ఆ డ్యూటీకి సంబంధించిన నీ హక్కు ఏదైతే భంగం అవుతుందో ఆ హక్కును నాకు ఎందుకు ఇవ్వరు? మీరు ప్రశ్నించండి. మీకు ఆ బాధ్యత నేను కూడా చేయగలుగుతాను, మగవాళ్ళలాగా నేను చేయగలుగుతాను, నేను వెళ్తాను అక్కడ ఇక్కడ అన్ని తీసుకొని నేను పరిశోధించగలుగుతాను, నేను తీసుకొస్తాను అనేటువంటిది మీరు కానీ చేయగలిగితే కంపల్సరీ ఆ హెడ్ ఎవరైతే ఆ ఫ్యాక్టరీకి కానీ లేకపోతే ఎంటర్ప్రైజెస్ కానీ లేకపోతే ఇంకెక్కడ ఉన్న వ్యక్తి అయినా కూడా కంపల్సరీ ఆ బాధ్యత ఇచ్చి చూస్తాడు. మీరు అడగంది కూడా మీకు ఇవ్వాలా ఇవ్వకూడదో మీరు చేయలేరు కావచ్చు. సో ఇప్పుడు శారీరకంగా మహిళకు కాస్త తక్కువ ఉంటుంది, మానసికంగా మాత్రం చాలా గట్టిది అనేది ఉంది. కానీ శారీరకంగా కూడా తను చేయగలుగుతుంది అనేది ఖచ్చితమైనటువంటి ఒక ప్రయోగాత్మకంగా తను చేసి చూపించగలిగితే ఓకే డన్, ఈ అమ్మాయి చేయగలుగుతుంది, ఈవిడ చేయగలుగుతుంది, నెక్స్ట్ ఈమెకి ఇవ్వచ్చు. అయితే ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు జాబ్స్లలో కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంటే సిగరెట్లకు కానీ టీలకు కానీ మధ్యలో ఫోన్లకు కానీ లేచి వెళ్ళే అవకాశం లేదు. ఆ అమ్మాయి అయితే కరెక్ట్గా పనిచేస్తుంది అనేది ఖచ్చితంగా ఉంది, ఆ సర్వేలో ఉంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయగలుగుతావు అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈక్వల్గా నువ్వు చేసేయగలిగేటప్పుడు నువ్వు క్వశ్చన్ చేసేది కూడా ఉంది. కాబట్టి ఎక్కడ రైట్స్ ఉంటాయో ఎక్కడ డ్యూటీస్ ఉంటాయో ఆ రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు మనలో మనం కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి, మనం రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. ఛాన్స్ ఇవ్వాలి, అడగాలి. నువ్వు అడిగితే ఛాన్స్ వస్తుంది. ఒకసారి ఛాన్స్ వచ్చి తలుపు కొట్టినప్పుడు డేరుగా నువ్వు తీసుకో. రైట్, యమున గారు. ముఖ్యంగా అండి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మనం మాట్లాడితే రెండు సెక్టర్స్ మనకి కనబడతాయండి. ఒకటి ఫార్మల్ సెక్టర్, ఇంకొకటి ఇన్ఫార్మల్ సెక్టర్. ఫార్మల్ సెక్టర్లో ఏంటంటే ఆల్ ది ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అండ్ యంగ్ ఉమెన్ ఆర్ ఉమెన్ రాదర్ వీళ్ళందరూ కూడా అందులో కూడా ఇప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా శాలరీస్ లేకపోవడం, లేకపోతే నా సేమ్ క్వాలిఫికేషన్ ఉన్న అతనికి ఎక్కువ నాకు తక్కువ వస్తుంది అని ఒక చర్చ కూడా చాలా ఉంది. సో మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక వర్కింగ్ ఉమెన్, ఈ రోజు మీరు చూస్తే ఎంతో మంది వర్కింగ్ మదర్స్ ఉన్నారు, వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంట్లో పొద్దునే వాళ్ళు జాబ్కి వెళ్ళాలంటే పొద్దున 5 లేస్తారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, టిఫిన్ ప్యాక్ చేస్తారు, మెన్స్ కంటే ఎక్కువ వర్క్ చేస్తారు. అధికమైన ఇందులో జస్ట్ నాట్ మెంటల్ స్ట్రెయిన్ అండి, శారీరకంగా కూడా దే వర్క్. ఇవన్నీ చేసి అగైన్ దే గో టు జాబ్ ప్లేస్. అండ్ ఇఫ్ యూ సీ ద స్టాటిస్టిక్, ఒక సైకలాజికల్ దీంట్లో అసెస్మెంట్ కూడా జరిగింది. ఇందులో ఏంటంటే ఉమెన్ పెర్ఫార్మ్ బెటర్ దెన్ మెన్ అని కూడా దర్ ఆర్ సైకలాజికల్ ఇది అనమాట. ఎందుకంటే దే పెర్ఫార్మ్ డెఫినెట్లీ ట్వైస్ అని ఒక మనకి ఆధారం కూడా అసెస్మెంట్ కూడా ఉంది. కానీ ఎందుకు మరి జీతాలు
సగానికి సగం ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అంటే చెప్తాను. ఇప్పుడు ఈ ఫార్మల్ సెక్టర్లో ఇంత ఫార్మల్గా మనం అందరం కూడా ఉంటే కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ ఫర్ ఇట్. అడ్రస్ ఇప్పుడు అన్నట్టు అడ్రస్ చేయడం, హూమ్ టు అడ్రస్. సి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఉమెన్ ఎదురు చూస్తున్నారు, ఎవరు హూ ఇస్ దట్ హూ వన్ స్టాండ్ ఫర్ అస్. అంటే మరి మీరు గవర్నమెంట్ పరంగా కూడా ఏదైనా ఒక విభాగం, ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది, సో అదే అడ్రస్సింగ్ దీస్ ఇష్యూస్. సో అట్లాంటి ఒక విభాగం ఏమన్నా ఉందా ఉమెన్ ఇష్యూస్ ని అడ్రస్ చేసి వాళ్ళ ఒక ఇష్యూస్ ని మీరు ఈ ప్రతి సంవత్సరం కూడా ఇష్యూస్ తీసుకోవాలి. దే హ్యావ్ టు డూ ఎ సర్వే. ఇట్లాంటి ఆస్పెక్ట్స్ సర్వే చేసి ఇష్యూస్ తీసుకొని మీరు ఒక ప్రణాళికను కూడా తీసుకొచ్చి మీరు భారత రాజ్యం యమున గారు, ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ, అది మామూలు చిన్న చితక కాదు, అంత పెద్ద సంస్థ సర్వేలో సమానత్వం రావడానికి ఇంకా 170 సంవత్సరాలు అంటే అది మామూలు విషయం కాదు. నిజానికి రావాలంటే మన పాత్ర, సమాజంలో అందరి పాత్ర ఎలా ఉంటే బాగుంటుంది, సమానత్వం రావాలంటే ఏం చేయాలి? మీరు ఇందాక ఒకటి అడిగారు కదా, దాంట్లో ఎందుకు ఒక ఉమెన్ అడగలేకపోతుంది అంటున్నారు కదా. అయితే ఒక అమ్మాయి ఎల్ఎల్ఎం చేసినటువంటి ఢిల్లీ స్టూడెంట్ ఒక రీసెర్చ్ చేసింది. అమ్మాయి ఎందుకు నిజంగానే ఉమెన్ అడగలేకపోతున్నారు, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు అన్నప్పుడు ఆమె కొంత గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళని అడిగింది. ఒక సినిమా యాక్ట్రెస్ని అడిగింది ఫస్ట్. అడిగినప్పుడు మరి మీరు ఇంత వర్క్ చేస్తున్నారు కదా, మీరు అనుకున్నట్టుగా మీకు రెమ్యునరేషన్ వస్తుందా అని అడిగారు. అక్కడ ఆమె చెప్పింది, నిజంగా నేను అందరికన్నా చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నారు, మరి మీరంటే నాకు సరైనటువంటి మేనేజర్ లేకపోవడం ఒకటి, రెండోది నెగోషియబుల్గా నేను మాట్లాడలేకపోవడం రెండోది. తర్వాత ఇంకొక దాంట్లోనే మళ్ళీ కొంతమంది చేస్తే అమ్మాయి ఫైండ్ అవుట్ చేసినటువంటి రీజన్స్ ఏంటంటే ఉమెన్ ఎక్కువ వరకు పొలైట్, స్వీట్, అడ్జస్టబుల్. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళంతా కూడా చాలా వరకు చాలా మంచి వాళ్ళుగా, నెమ్మదస్తులుగా, స్వీట్గా ఉండడం, దేనికైనా సరే అడ్జస్ట్ అయిపోవడము, పోనీలే ఎందుకు ఇబ్బంది పడడం, ఓకే నేను అడ్జస్ట్ అయిపోతే బాగుంటుంది కదా, ఆ విధంగా జరిగిపోతుంది. సో చాలా వరకు ఇక్కడ మన రైట్స్ అడగడానికి లేకపోవడం కారణాలు కూడా ఇవి అని చెప్పేసి ఆ రీసెర్చ్లో తెలిసింది. శోభా జయసూర్య గారు, ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ ప్రకారం ట్యూబెక్టమీ, వెసెక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకుంటే నిజంగా మహిళలకి ఏమైనా హాని ఉంటుందా? వెసెక్టమీ అబ్బాయిలు చేయించుకుంటే వాళ్ళకి హాని ఉంటుందా? అసలు ఏది ఎవరికి బెటర్? ఇప్పుడున్న రోజుల్లో ఒకప్పుడు హైదరాబాద్లో వెసెక్టమీ చేయించుకునే వాళ్ళు 15% ఉండేవాళ్ళు, 15%. ఇప్పుడు అది 2%కి పడిపోయింది. అంటే ఈ ఆలోచన విధానం ఇంత దారుణంగా మారడానికి, మహిళలే చేయించుకోవాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్, మగవాళ్ళు చేయించుకోకూడదు, అది పాత రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా అదే కొనసాగడానికి రీజన్ ఏంటి? మీకున్న నాలెడ్జ్ ప్రకారం అసలు ఏది కరెక్ట్? ట్యూబెక్టమీ అనేది ఇట్ ఈస్ ఆపరేషన్ ఫర్ స్టెరిలైజేషన్, నో మోర్ చిల్డ్రన్. ఇప్పుడు డెలివరీ అయినప్పుడు ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ద ఫీమేల్స్ టు గెట్ దిస్ ఆపరేషన్ డన్. డెలివరీ అయిన వెంటనే ఆఫ్టర్ పనిలో పని అయిపోతుంది. అండ్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ దమ్ సమ్ 1000 రూపీస్ ఆర్ సంథింగ్. ఓకే, దే ఆర్ గివింగ్ దట్. అదే కానీ ట్యూబెక్టమీ చేసుకున్న వాళ్ళకి అంత ఇవ్వటం లేదు, యాజ్ పర్ మై నాలెడ్జ్ గోస్. సో దే ఆర్ ఎంకరేజింగ్ ఉమెన్ టు గెట్ దిస్, బట్ యాజ్ పర్ దిస్ సైంటిఫిక్ థింగ్, women are more prone to infection than men. So it is better men go for tubectomy rather than females going for, vasectomy rather than females going for tubectomy. Okay, మీరేమంటారు? మామూలుగా ఇక్కడ ఒక ఆస్పెక్ట్ అండి, మామూలుగా ట్యూబెక్టమీ అనేది ఆడవాళ్ళు చేసుకోవడం అనేది డెలివరీలో భాగంగా చేసుకునేవాళ్ళు. ఈ మధ్యలో మాత్రం కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఒక 6 months గ్యాప్ పెడుతున్నారు. గ్యాప్ పెట్టేసరికి ఏమవుతుంది, మళ్ళీ రెండోసారి ఆమె హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ ఒక సెక్షన్ కటింగో లేకపోతే ఏదో రకంగా ఆ లోపలనే కొంత ఒక్కోసారి సెకండ్ డెలివరీలో కొంతమందికి షుగర్, బీపీ కంటిన్యూ అవుతుంది. దానివల్ల చాలా హార్మ్ఫుల్ అసలు. కానీ మగవాళ్ళు ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించదగ్గ. అయితే జనరల్గా ఉన్న టెండెన్సీ ఎలా ఉంటుందంటే దీంట్లో నిజంగా చెప్తే ఆడవాళ్ళే, అంటే అమ్మగా ఉన్నటువంటి ఆ మగవాడికి అమ్మగా ఉన్నటువంటి వాళ్ళే వద్దంటారు చాలా వరకు. మగవాళ్ళకి అత్తయ్యగా ఉన్న వాళ్ళు కూడా అమ్మాయినే చేపించుకోమని చెప్పే రోజులే. అమ్మాయినే చేపించుకోమని అంటే నువ్వే చేపించేసుకుంటావు అంటే ఒక అపోహ కూడా ఉంది. ఇప్పుడు జెంట్స్ చేయించుకుంటే వాళ్ళకి కూడా శక్తి తగ్గుతుందని, వాళ్ళు కూడా బరువులు ఎత్తితే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. దాంతో పాటు ఇంకొకటి కూడా ఉంది, సడన్ గా ఈ అమ్మాయికి ఏదన్నా అయ్యి చనిపోయినా కూడా
ఈ అబ్బాయికి మళ్ళీ పెళ్ళి అవుతే మళ్ళీ పిల్లలు పుడతారు, మా వారసులు అంతరించి ఉండకూడదు. రెండోది నా కొడుకు ఎప్పుడు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండాలి, ఎప్పుడు పని చేసుకుంటూ ఉండాలి, సంపూర్ణమైనటువంటి శక్తితో కూడినట్టుగా ఉండాలి. ఇవన్నీ కూడా మన వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అపోహలు, కొంత చులకన భావం, ఇంటికి వచ్చిన ఆడపిల్ల మీద కోడల మీద ఉండే చులకన భావం కూడా ఉంది. ఇది బేసికలీ ఇట్స్ సోషల్ స్టిగ్మా అండి. ఎందుకంటే నేను కూడా హెల్త్ ఇష్యూస్లో చాలా డీల్ చేశాను కాబట్టి ఇంటరాక్షన్ రెగ్యులర్గా మోస్ట్లీ ఈ టాపిక్ వచ్చేసరికి మనం వాళ్ళతో చర్చించినప్పుడు చాలామంది కూడా ఇలాంటి ఆపరేషన్స్ మేము చేయించుకోవడం వల్ల, వాసెక్టమీ చేయించుకోవడం వల్ల ఫ్యామిలీ లైఫ్కి దూరం అవుతామేమో, ఫ్యామిలీ లైఫ్లో మేము అంటే ఇది అంటే ఆ స్థాయి వరకు మేము ఉండలేమేమో అని ఒక అపోహ. ఇట్స్ ఓన్లీ స్టిగ్మా, అదొక అపోహ తప్పించి. అందుకే నేను చెప్పినట్లుగా మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కంపల్సరీగా దాన్ని మీరు స్ట్రెస్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్గా వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళి అసలు ఏంటి, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఏంటి నెక్స్ట్ స్టెప్, ఏంటి మ్యారిటల్ దీంట్లో ఏంటి ప్రాసెస్, ఇదంతా కూడా ఈ అవగాహన అనేది మనకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి, అంతే. ఇట్స్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అలాంటిది ఏమీ లేదు. వాసెక్టమీ చేయించుకున్నా కూడా శుభ్రంగా హ్యాపీగా కూడా దే కెన్ లీడ్ దేర్ ఫ్యామిలీ లైఫ్, హ్యాపీగా అన్నీ ఉండొచ్చు. అలాంటిది ఏమీ లేదు అని కూడా స్ట్రాంగ్గా చెప్పేటట్టుగా కౌన్సిలింగ్ సెంటర్స్లో కనుక మనం కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే తప్పకుండా ఈరోజు ఎడ్యుకేటెడ్ మెన్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మనం చెప్పే విధంగా కౌన్సిల్ చేస్తే డెఫినెట్గా ఒక స్థాయిలో అవేర్నెస్ స్టార్ట్ అయితే తప్పకుండా దెల్ బి చేంజ్ అని నేను అనుకుంటున్నానండి. ఎస్, మీరు శారదా గౌడ్ గారు. ప్రోత్సాహకాలు కూడా ఉండాలండి వీటి లోపల, ప్రోత్సాహకాలు ఉండి కాస్త గిఫ్ట్లు రేంజెస్ కూడా పెంచడం వల్ల కూడా చాలా మంది ఈరోజు ఒక 1000 రూపాయలు 2000 ఇస్తామంటే వాసెక్టమీ వైపు చాలా క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా ఆకర్షితులయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బహుమతులు ఇచ్చే అవకాశంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ కాస్త బస్ స్టాండ్లలో పాల ప్యాకెట్ల మీద మనకు తెలిసినంత వరకు వాళ్ళు ఏ వాటిలలో రీచ్ అవుతారో, ఇప్పుడు కొన్ని చౌకదనాల్లో కూడా సరుకులకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు, వాటి మీద కూడా ఎక్కువ వరకు మనం చెప్తూ ఉండడము, ఇవన్నీ కూడా మనం నిజ జీవితంలో కూడా వాళ్ళకు ఏదైనా కార్డు ఇస్తున్నప్పుడు కార్డు వెనక పెట్టడం. ప్రొసీజర్ తో గనక మనం సమాజంలో ప్రభుత్వ పరంగా అన్ని రంగాల పరంగా వెళ్తే గనక ఓవరాల్ గా ఎన్ఈఎస్ లో ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది వచ్చే అవకాశం ఉందంటారు మీ ఆలోచన ప్రకారం? నా ఆలోచన ప్రకారము ఈ సర్వేస్ అనేటివి ఏంటంటే కొంతమందిని తీసుకొని సర్వే చేస్తారు. నేనైతే పెద్దగా నమ్మను, 179 సంవత్సరాలు వస్తుందంటే నమ్మను. ఎందుకంటే చాలా వరకు మన దగ్గర చూసుకుంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన పూర్వకాలం నుంచి కూడా తీసుకున్నప్పటికి కూడా ఒకప్పటి నుంచి మనం మొల్ల ఉన్నట్టుగా తర్వాత కాలంలో కూడా మనకు రకరకాలైనటువంటి మహిళలు ఈ రోజు ఆ రోజు నుంచి ఈ వరకు మనకు ఉన్నారు. కాబట్టి మన దగ్గర పరిణతి బాగానే ఉంది. ఈక్వల్ స్టేటస్ కోసం పోరాడేటువంటి అయితే వచ్చింది. పెద్దగా అంత సంవత్సరాలు అయితే పట్టదు, ఎట్టి పరిస్థితిలో పట్టదు. ఇదే అవగాహనతో ఇలాంటి చర్చలు మీరు కూడా ముందుకు తీసుకొచ్చారు, కృతజ్ఞతలు. ముందుకు తీసుకెళ్తే మాత్రం ఒక 50 సంవత్సరాలు ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ అండి శోభ గారు, యమున గారు అండ్ శారద గారు. అది మొత్తానికి 170 సంవత్సరాలు అయితే పట్టకపోవచ్చు, ఖచ్చితంగా అనుకున్నంత తొందరలోనే అన్ని రంగాల వారు ప్రభుత్వం పరంగా కూడా సమిష్టిగా కృషి చేస్తే ఈ సమానత్వం రావడానికి పెద్దగా టైం పట్టదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముగ్గురు గెస్టులు కూడా. ఇదే వాళ్ళ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.